మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన లైంగిక నేరాలు, నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలు, బాధితుల నష్టపరిహారం, చైల్డ్ చట్టాలపై, పిల్లల రక్షణపై అవగాహన సదస్సును జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విధి నిర్వహణలో ముద్దాయిలకు శిక్ష పడడానికి సహకరించడం వల్ల బాధితులకు న్యాయం చేసిన వాళ్లమవుతామని, కొంతమంది నిర్లక్ష్యం, అవగాహన లోపం వలన ముద్దాయిలు చట్టం నుండి తప్పించుకోగలుగుతున్నారని అన్నారు. డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడుతూ, వివిధ కేసుల్లో రాజీ మార్గమే ఉత్తమమైన మార్గమని భావించిన సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తుందని చెప్పారు. మొదటి అదనపు జిల్లా జడ్జి జి రామ్గోపాల్ మాట్లాడుతూ, ఎన్డీపీఎస్ చట్టంపై నమోదు చేసిన కేసుల్లో దర్యాప్తు అధికారులు సేకరించవలసిన విషయాలపై పలు సూచనలు చేశారు. 8వ అదనపు జిల్లా జడ్జి ఎం సునీల్ కుమార్ మాట్లాడుతూ, కేసుల దర్యాప్తు సమయాల్లో సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ మేరీ గ్రేస్ కుమారి మాట్లాడుతూ, దర్యాప్తు సమయాల్లో మహిళలను విచారించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. మాస్టర్ ట్రైనర్ అడ్వకేట్ టి సుబ్బారావు బాధితుల పరిహారంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ స్వరూపరాణి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళకి పోక్సో కేసు మీద, ఎన్డీపీఎస్ కేసు మీద, అలాగే విక్టిమ్ కాంపెన్సేషన్ మీద అవగాహన కల్పించడానికి చేసిన ప్రయత్నం శ్లాఘనీయం. వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనకి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో మన గౌరవనీయ న్యాయమూర్తులు చూపిస్తున్న ఈ ఇంట్రెస్ట్లో సగమన్నా కూడా మనం చూపించినట్లయితే మనం విక్టిమ్స్కి న్యాయం చేయగలుగుతాం. ఎస్పెషల్లీ పోక్సో కేసులు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. మనం అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము, అయినా కానీ పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ ఈ పోక్సో కేసుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు మా అమ్మాయి కనపడట్లేదు అని వస్తే మన మీద ఒక అపవాదం ఉంది. మనం చాలా నిర్లక్ష్యంగా ఎవరితో వెళ్ళిపోయి మీద ఎత్తుకో అంటాం. సో చాలా దాంట్లో అది నిజం కూడా. ఎవరితోనే వెళ్ళిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఒక మైనర్ గర్ల్ మిస్ అయినప్పుడు అది కిడ్నాప్ కింద మనం ట్రీట్ చేయాలి. ఆ అమ్మాయిని వెంటనే వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఏదైనా మైనర్ మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని మనం కిడ్నాప్ కింద ట్రీట్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని టీమ్స్ని పంపించి ఆ పాపని మనం రెస్క్యూ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ తల్లిదండ్రుల బాధ కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళతో నిర్లక్ష్యంగా మాట్లాడకుండా హేళనగా
మాట్లాడకుండా ఓదార్పుగా, మర్యాదగా, గౌరవంగా మాట్లాడాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. దురదృష్టవశాత్తు గాడ్ ఫార్బిడ్ మన ఇంటి ఆడపిల్ల మిస్ అయితే ఎట్లా రెస్పాండ్ అవుతామో, ఏ ఇంటి ఆడపిల్ల మిస్ అయినా కూడా మనం అట్లానే రెస్పాండ్ అవ్వాలి. అలాగే ఆ ప్రొసీజర్ వెంటనే కొన్నిసార్లు సెక్షన్స్ కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. 6 అయ్యాలా, 12 అయ్యాలా, 4 చేయాలా, గ్రేడ్ చేయాలా, ఇట్లాంటివన్నీ కూడా. సో దీన్ని కొంచెం మనసు పెట్టి విని, ఎస్పెషల్లీ SHOs మీరే కాబట్టి ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు ఏవైతే DSPకి వెళ్తుంది, అప్పటికి మీరు గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకుంటారు. మీ ఇన్వెస్టిగేషన్ మీద DSP గారు కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు. కాబట్టి FIR స్టేజ్లో ప్రాపర్ సెక్షన్స్లో వేయడం, స్టేట్మెంట్ ప్రాపర్గా రికార్డ్ చేయించడం, ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెషన్లో మీరు జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మన గౌరవనీయ న్యాయమూర్తులతో క్లారిఫై చేసుకుంటాం. అలాగే మనం చూస్తూ ఉన్నాం, ఈ గంజాయి అన్నది సొసైటీలోకి చొచ్చుకుపోతూ ఉంది. ఈవెన్ చిన్న పిల్లలు కూడా వైట్ నట్స్ లాంటి వాటికి ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఇంటాక్సికేషన్కి అలవాటు పడుతుంటారు. కాబట్టి అది కూడా చాలా మంది ప్రొసీజరల్ యాక్సెస్ వస్తున్నాయి. అందులో కన్విక్షన్ రావడం చాలా కష్టమవుతుంది. నాకు తెలిసి నా కెరియర్లో ఫస్ట్ కన్విక్షన్ మొన్న చూసాం సార్. ఇక్కడ 7 years MBBS కేసులో ఫస్ట్ కన్విక్షన్ ఏం చేస్తుంది. సో మనం ఎట్లాంటి ప్రొసీజరల్ మిస్టేక్స్ చేస్తున్నామో మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకొని, ఆ మిస్టేక్స్ అన్నింటినీ మనం రెక్టిఫై చేసుకొని ఒక ఫుల్ ప్రూఫ్ ఛార్జ్ షీట్ మనం వేసినట్లయితే మా జడ్జ్మెంట్ కన్విక్షన్ రావడం ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ జాగ్రత్తగా వినండి, ఎక్కడెక్కడ మనం తప్పులు చేస్తున్నాం అబ్జర్వ్ చేయండి. అలాగే విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్లో కూడా మన రోల్ ఏంటి, మనం ఏ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయాలి, మనం ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా విని ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోమని ఈ సెషన్ని మీనింగ్ఫుల్గా, యూస్ఫుల్గా చేయమని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో శనివారం సెక్టర్ ఆఫీసర్లు, సెక్టర్ పోలీస్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సెక్టర్ అధికారుల భూమిక ఎంతో బాధ్యతాయుతంతో కూడుకుందని అన్నారు. రిటర్నింగ్ అధికారులు సెక్టర్ అధికారులకు అనుసంధానమై ఉంటారని చెప్పారు. సెక్టర్ అధికారులు పోలింగ్ స్టేషన్లను సందర్శించి కనీస అవసరాలను పరిశీలించాలని, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు చేర్చే వరకు సెక్టర్ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. డిఆర్ఓ డి పుష్పమణి మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ సెక్టర్ ఆఫీసర్లకు నిర్దేశించిన మార్గదర్శకాలతో కూడిన పుస్తకాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలని చెప్పారు. పోలవరం రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీఓ ఎం సూర్యతేజ మాట్లాడుతూ సెక్టర్ ఆఫీసర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలోని ప్రతి అంశాన్ని శ్రద్ధగా ఆకలింపు చేసుకుని ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా చూడాలని చెప్పారు. మాస్టర్ ట్రైనీ చక్రపాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెక్టర్ అధికారులు నిర్వర్తించవలసిన విధులను స్పష్టంగా అవగాహన పరిచారు. కార్యక్రమంలో ఆర్డీఓలు ఎన్ఎస్కే కాజావాలి, వై భవానీశంకర్, కె అద్దయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం ముక్కంటి, కె భాస్కర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి కె కాశీవిశ్వేశ్వరరావు, సెక్టర్ అధికారులు, సెక్టర్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీకు అక్కడ వెళ్ళిన తర్వాత ఈవీఎం ఆపరేషన్ లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ దట్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ టెక్నికల్ ఎర్రర్స్ అనుకున్నప్పుడు అరెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ ద టెక్నికల్ ఎర్రర్స్, ఎనీథింగ్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్. సో ఇవన్నీ కూడా వాట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్, వాట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ కొని ప్రాపర్గా తరోగా కూడా దాని మీద మీరు కనుక చదవగలిగి అవన్నీ కూడా మీరు ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోగలిగితే ఆన్ ద డే ఆఫ్ పోల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న తప్పుల వల్ల కూడా రీపోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రీపోల్ అవ్వకూడదు అనుకుంటే కనుక మనకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా పోలింగ్ స్టాఫ్ అండ్ ఈవీఎం మెషిన్స్ అన్ని కూడా ప్రాపర్గా కూడా మనము పోలింగ్ స్టేషన్స్ ఇన్ యువర్ జ్యూరిస్డిక్షన్. సో వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ both of you police sectoral officers and general sectoral officer go and visit vulnerability ఏదైతే vulnerable group of people కి పోల్ అవ్వకుండా అటువంటి అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఎవరైనా ప్రివెంట్ చేస్తున్నారంటే that we have to identify, we have to take care of. సో ఇది మనకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఈవీఎంస్ అంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పిఓ ఏదైతే చేస్తారో అది మాత్రమే యూ హ్యావ్ టు బి థరోలీ to understand the EVM, about the EVM, not the commissioning. So once మీకు candidate setting చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇవన్నీ చేసింది కదా ఆ కమిషనింగ్ పార్ట్ మీరు చేయకూడదు. డోంట్ టచ్ దట్ పార్ట్ ఆఫ్ ద కమిషనింగ్ ఆఫ్ ద ఈవీఎం. ఓన్లీ ఆఫ్టర్ కమిషనింగ్ ఆఫ్ ఈవీఎం అయిన తర్వాత
మాక్ పోల్ అదంతా క్లియర్ చేశారా లేదా, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ 1 hour ఈస్ వెరీ క్రూషియల్. అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్ పోల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఇవన్నీ కూడా మాక్ పోల్ రోడ్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. అండ్ ప్లీజ్ అండర్స్టాండ్ ద రోల్, డోంట్ టేక్ ఇట్ యాజ్ వెరీ లైట్ మేనర్, బికాస్ ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఆఫీసర్ అండ్ కన్సర్న్ POs ఆల్సో. సో అది మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కొంచెం ఎలాబరేట్ చేస్తున్నాను. కొన్ని పిఎస్లు చూడలేదు సెకండ్ ఆఫీసర్, వారికి ఇన్పుట్స్ అంటే వేరియస్ సోర్సెస్ నుంచి కలెక్టర్ గారికి జేసీ గారికి తెలుస్తుంది. 100% చూసామా అని మిమ్మల్ని క్రాస్ వెరిఫై చేయటం లేదు, కానీ వారికి వచ్చిన జిల్లా యంత్రాంగానికి వచ్చిన ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే కొన్ని ఎంతమంది చూసినప్పటికీ కూడా కొత్త బిల్డింగ్ లో కొత్త రూములు ఉన్నా కూడా మళ్ళీ పాత రూములు అట్లే మగ్గి పెట్టి కంప్యూటర్ సిస్టమ్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ మిగతా ఏపీఎస్ మిగతా వారికి అందరికి ఏ డ్యూటీ ఓపీఓస్కి ఎక్కడ డ్యూటీ పడ్డాదో ఇంకా తెలియదు, మీకైతే తెలిసిపోయింది. మరి తెలిసిన పోలింగ్ స్టేషన్లో నేను అది ఇంకా లాస్ట్లో చెప్తా ఉంటున్నాను. మరి మేడం గారు లేడీ స్టాఫ్ అయినా మెన్ స్టాఫ్ అయినా పోలింగ్ స్టేషన్లోనే పడుకోవాలి. కాస్ట్ అవుట్ ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా చెప్పండి. వారు ఏదో భోజనం పెడతామన్నారు, కోడి కోసారు, పలావ్ తిందామని దయచేసి వెళ్ళద్దు. అసలు అది కూడా చెప్తాను, ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలని. మరి దయచేసి అందరూ కూడా సెక్టర్ ఆఫీసర్స్ 1 చోట్లే పడుకున్నట్టుగా ఇన్షూర్ చేయండి. ఫ్యాన్లు వేస్తున్నారు, లైట్లు వేస్తున్నారు. మినిమం ఎక్కువ ఉండే ఎవరన్నా మోటార్ సైకిల్లో అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు మధ్యలో యాక్సిడెంట్ అయింది లేదు, మా సెక్టర్ ఆఫీసర్ గారు మా అటెండెన్స్ పెట్టారు కదా, మనం గౌరవించాం, మనం గౌరవం పొందుతాం. నెక్స్ట్ ఏదో వస్తున్నారు, టైర్ బరస్ట్ అయింది మోటార్ సైకిల్. రహదారులు, డ్రైన్లను పూర్తి స్థాయిలో ఆధునీకరించి గ్రామాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లుగా దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి తెలిపారు. పెదపాడు మండలం నాయుడుగూడెం గ్రామంలో సుమారు 65 లక్షలతో నిర్మాణం చేపట్టిన సీసీ రహదారులు, డ్రైన్లను జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, పెదపాడు సొసైటీ అధ్యక్షులు అక్కినేని రాజశేఖర్తో కలిసి శనివారం ప్రారంభించారు. గత ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఏరియాల్లో అభివృద్ధి కుంటుపడిందని, నేడు అభివృద్ధి అంటే ఏంటో గ్రామాలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. విమర్శలు చేసేవారు అభివృద్ధిపై సవాల్కు సిద్ధంగా ఉండాలని అన్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి రహదారులను పరిశీలించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రెడ్డి స్వర్ణకుమారి, నాయుడుగూడెం సర్పంచ్ సిద్ధాబత్తిన జోజమ్మ, ఎంపీటీసీ మారుమూడి కృపామణి, నాయకులు బేతాళ శేఖర్, కొత్తూరి విమలారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ఏపూరు గ్రామ సర్పంచ్ గారిని, ఈ స్థానిక గ్రామ ప్రాంతానికి సంబంధించినటువంటి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇటుకరాలు పెట్టడం జరుగుతుంది. గురువులు ఈ నూతనమైనటువంటి ఆలయ నిమిత్తమై శిలాపతిని ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా చెప్పండి కొడతాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ప్రత్యేకించి నాయుడుగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుంచి నాతో పాటుగా జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఉన్నారు, పెద్దలు మా శేఖరన్న గారు ఉన్నారు, గంటన్న గారు ఉన్నారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఈరోజు ఏ అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఈరోజు చేసి చూపిస్తూ ఉన్నాం గ్రామాల్లో. దానికి నిదర్శనమే మరొక గ్రామం నాయుడుగూడెం గ్రామం. ఈరోజు ఈ ఎస్సీ ఏరియాలో ఎంతో దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ నాయుడుగూడెం గ్రామంలో గత ప్రభుత్వాల్లో నిర్లక్ష్యానికి గురై ఎక్కడ నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలో ఎక్కడా కూడా సరైన సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేయని పరిస్థితులు ఉంటే ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక, మనందరి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ నాయుడుగూడెం ఎస్సీ ఏరియాలో కానీ అక్కడ కాజీగూడెంలో కానీ 2 చోట్ల కూడా సీసీ రోడ్లు పూర్తి చేసి ఈరోజు ప్రజలకి ఏ మాట అయితే ఇచ్చామో దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. దాదాపుకి ఇక్కడ నాయుడుగూడెంలోనే ఇక్కడ ఉన్నటువంటి దీనికి 50 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్డు, 15 లక్షల రూపాయలు పెట్టి డ్రైను, అదేవిధంగా కాజీగూడెం గ్రామంలో కూడా అక్కడ కూడా మనం సీసీ రోడ్డు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ విధంగా అభివృద్ధికి చిరునామాగా ఈరోజు మొత్తం అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రతిపక్షాలకి విమర్శించడం కాదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే
మీరు ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో, మేము ఈ నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశామో సెల్ఫీ ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఈరోజు నుంచి రాబోయే వారం రోజుల్లో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ గ్రామంలో మీరు ఏం చేశారో చెప్పండి, మేమేం చేసామో సెల్ఫీ తీసి మరీ చెప్పడానికి సిద్ధంగా మా నాయకులు కార్యకర్తలు ఉన్నారనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. శాశ్వత లోక్ అదాలత్ జిల్లా కోర్టు భవనాల సముదాయం నందు శనివారం చైర్మన్ శ్రీమతి మేరీ గ్రేస్ కుమారి వివిధ గ్రామాల నుండి వచ్చిన కక్షిదారులతో పర్మనెంట్ లోక్ అదాలత్ వల్ల ప్రజలకు కలిగే సేవల గురించి తెలియజేసి మానవ జీవితం చాలా చిన్నదని, కక్షలు పెంచుకొని జీవించకూడదని, సఖ్యతగా ఉండి మంచిగా జీవించాలని పర్మనెంట్ లోక్ అదాలత్లో వాయుమార్గం, జలమార్గం మరియు రహదారుల ద్వారా ప్రయాణికులను, సరుకులను రవాణా చేసే సేవల సౌకర్యం, తంతి తపాలా టెలిఫోన్ సేవలు, విద్యుత్ శక్తి, కాంతి మరియు నీరు ప్రజలకు సరఫరా చేసే సంస్థలు, ప్రజారక్షణ మరియు పారిశుధ్యం, వైద్యశాలలు, చికిత్సాలయంలో అందించే ఆరోగ్య సేవలు, జీవిత బీమా సేవలు, బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, విద్య మరియు విద్యా సంస్థల సేవలు, గృహాలు మరియు రియల్ ఎస్టేట్ సేవలు పొందవచ్చునని తెలియజేశారు. హౌసింగ్ కార్పొరేషన్ కానీ, ఎన్ఆర్ఈజీసీ స్కీమ్ కానీ, బ్యాంకులు కానీ, ప్రైవేట్ కానీ, పబ్లిక్ కానీ, ఏదైనా 10 సంస్థల్లో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళ దగ్గర మీ మనీ హెల్డప్ అయిపోతే అది రికవరీ చేసుకోవడానికి కానీ, మీకు ఎవరైనా చేయాల్సిన పని చేయలేదు అనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో లైట్ వేయాలి, డ్రైనేజ్ తీయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి, కరెంటు ఫెసిలిటీ ఇవ్వాలి, ఏమి ఇవ్వకుండా మనల్ని బాగా గుర్తు చేశారనుకోండి, ఆ చేయాల్సిన పని చేయలేదు అనుకోండి, వాళ్ళతో పని చేయించుకునే లోపం మనకు ఏర్పడింది. కాబట్టి మన ఈ వ్యవస్థ దగ్గర ఇక్కడికి వచ్చి ఒక కంప్లైంట్ అర్థం చేస్తే మేము వాళ్ళని పిలిపించి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ అది అన్నమాట, డబ్బులు ఏమి పడవు, ఏమి ఖర్చు ఏ రూపాయి కూడా కట్టక్కర్లా, లాయర్గాని పెట్టుకోనక్కర్లా, మీరుగానే వచ్చి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి ఇన్సూరెన్స్ ఒక 10 లక్షలు చేసుకుంటారు. 10 లక్షలు చేసుకున్న తర్వాత చేసినతను ఎవరైతే చేసుకున్నాడు అతను 7 అనుకోండి, మిగిలిన వాళ్ళకి రోజులు పడతారు. వాళ్ళకి ఇవ్వడానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బోర్డు ఆజ్ఞ చేశారు, వాడి డబ్బులు పెట్టడం చేశారు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి వాళ్ళ డబ్బులు రాబట్టుకోవాలంటే కోర్టు వేస్తే చాలా ఖర్చు. కానీ అదే ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా 10 లక్షలు కూడా అనుకూలంగా మీకు ఉంది, అన్నీ బాగున్నాయి అనుకోండి, వాళ్ళు చేసిన తప్పు వల్ల మీరు నష్టపోకూడదు. కాబట్టి 10 లక్షలు మీకు రూపాయి ఖర్చు లేకుండా లైవ్ గాని కూడా పెట్టుకోవాల్సిన అవసరం. కాబట్టి అలాగా 10 వాటిలో కూడా సర్వీసెస్లో పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, అట్లా ఎవరైనా సరే మీకు చేయాల్సింది చేయకపోతే ఇక్కడికి వస్తే ఆస్తి అయితే కాదు, ఓన్లీ ఇదే ఈ సంస్థలకు సంబంధించి ఎవరైనా మీకు ఏదైనా లోపం కలిగేస్తే కనుక ఖచ్చితంగా పర్మనెంట్లో కదా ఆఫీస్కి వస్తే ఇప్పుడైతే మీడియేషన్ చేస్తున్నాం కానీ మా డ్యూటీ ఇంకా ఇది అడిషనల్ వర్క్ అన్నమాట. కాబట్టి వచ్చి ఇక్కడ వేసుకుంటే మీకు రిలీఫ్ వస్తుంది. బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఏలూరు జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ టి శ్రీనివాస్, చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ పీడీ ఫ్రాన్సిస్ తంబి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేందర్ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ కె పద్మావతి తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సంబంధిత శాఖల అధికారులతో ఏలూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. బాల కార్మికత రహిత జిల్లాగా తయారు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాలలందరూ చదువుకోవాలనే లక్ష్యంతో విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, పిల్లలు చదువుకుంటే కలిగే ప్రయోజనాలను వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ బాలల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాల్సి ఉందని అన్నారు. ఇందుకు సంబంధిత శాఖలన్నీ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా బాలలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే ఆ సమాచారాన్ని వెంటనే కార్మిక శాఖ అధికారులకు తెలియజేయాలని పౌరులకు సూచించారు. ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ పి వెంకటేశ్వరరావు,
ప్రొబేషన్ ఆఫీసర్ మోహన్ రావు, దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్రాంతిప్రియ, బీబీఏ కోఆర్డినేటర్ బి తిరుపతిరావు, ప్యానెల్ సభ్యులు కట్టా సత్యనారాయణ, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నుంచి ప్రత్యేకించి కూడా మన బీబీఐ నుంచి తిరుపతిరావు గారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ కింద మన స్టేట్ ఎస్సీపీసీఆర్ నుంచి మెంబర్ రాజేంద్ర గారు కూడా వచ్చి ఉన్నారు. ఇవన్నీ కూడా మన అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు కూడా మన పూర్తి మద్దతు ఇచ్చి దీనికి కండక్ట్ చేయమని మరింత చైతన్యం పెంచి అవగాహన కల్పించి చట్టం మీద జిల్లాని బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ఆదేశాలు ఇచ్చున్నారు. అందరి సహకారంతో కూడా ఏలూరు జిల్లాని బాల కార్మిక రహిత జిల్లాగా ప్రకటించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాము. థ్యాంక్ యూ. నిర్మూలించాలి, బాల కార్మికత్వం అసలు మన సమాజంలో ఎలాగా ఎండ్ అయిపోవాలి, అంతరించిపోవాలి అనే దాని మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని లేబర్ డిపార్ట్మెంటు అలాగే చైల్డ్ రైట్స్ అడ్వొకేసీ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నాము. వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లో ఎలాగా తయారుగా ఉండాలి, ఎలాగా బాల కార్మికులు గుర్తించాలి, ఎలాగా వాళ్ళని పనిలోంచి విముక్తి చేయాలి, ఎలాగ వాళ్ళని రక్షించుకొని వాళ్ళకి పునరావాసం కల్పించాలి, మళ్ళీ తిరిగి వారి బడిలో కొనసాగించి వారిని విద్య అభ్యసించేలాగా వారి సమగ్ర అభివృద్ధికి ఎలా కృషి చేయాలి అనే దాని మీద అన్ని శాఖల సమన్వయం కోరుతూ ఈరోజు ఈ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. ధన్యవాదాలు. దానిలో ప్రధానమైనటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్నటువంటి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జోనల్ జస్టిస్ బోర్డ్స్, ఇంకా ఎవరైతే కన్సర్న్ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఐసీపీఎస్, చైల్డ్ లైన్ అందరూ కలిసి ఈ చైల్డ్ లేబర్ లేకోకుండా గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీసుల ద్వారా ఎవరైనా డ్రాప్ అవుట్ ఉంటే ఐడెంటిఫై చేసి వెంటనే వారిని స్కూల్లో ఎన్రోల్ చేసే విధంగా ప్రయత్నాలు చేసినట్లయితే 100% ఈ చైల్డ్ లేబర్ని మనం ప్రివెంట్ అండ్ ఎరాడికేషన్ చేసిన అవుతాం తెలియపరుస్తూ, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రధానంగా ప్రతి ఒక్క విద్యార్థి పొందుతూ మంచిగా చదువుకుని ఈ బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ తెలియజేస్తూ ఉంది. ఎక్కడైతే చైల్డ్ లేబర్ని గమనించామో దాన్ని వెంటనే క్వశ్చన్ చేసినట్లయితే కనుక దానికి వెంటనే ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆ అవగాహన కల్పించడమే కాదు, దానికి ఒక పరిష్కారం చూసి ఆ పిల్లల్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేలాగా మరి అందరం కృషి చేయాల్సిన పరిస్థితుల్లో ఈ రోజున ఉన్నాం. కాబట్టి ఈ చైల్డ్ లేబర్ ఎరాడికేషన్ అనే దాని మీద ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా దృష్టి సారించి మన జిల్లా అంతా కూడా మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా చైల్డ్ లేబర్ అనేది ఉండకూడదు, పిల్లలందరూ బడిలోనే ఉండాలి, పనిలో ఉండకూడదు అనే దాని మీద అందరూ కృషి చేయడానికి మరి యొక్క ఈ వర్క్షాప్ని ఈ రోజున ఉపయోగించుకుంటున్నాం అందరము కూడా. మరి ఒక్కసారి ఎటువంటి పనిష్మెంట్లు ఉంటాయి ఏమిటి అనే దాని మీద కూడా అందరము ఓరియంట్ అవ్వడానికి ఈ యొక్క వర్క్షాప్ని ఈరోజు మేమందరం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆర్య వయస్సులకు అన్ని విధాలా అండగా ఉండటమే కాకుండా బడేటి కుటుంబంలో వారికి సముచిత స్థానం ఎల్లప్పుడూ ఉంటుందని ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పేర్కొన్నారు. అలాగే తమకు అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు అయిన బ్రహ్మయ్య భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆర్యవైశ్యులకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చలువాది బ్రహ్మయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడేటితో పాటు అభిమానులు, సంఘ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సతీమణితో కలిసి బ్రహ్మయ్య పుట్టినరోజు కేక్ను కట్ చేశారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రహ్మయ్యకు పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలువలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ జిల్లా గౌరవ అధ్యక్షులు చెక్క రాజారావు, నున్న శ్రీనివాసరావు, దేశు నరసింహారావు, మద్దుల సత్యకుమార్, కనుగొళ్ల రాజేష్, దమ్మాల సుబ్బారావు, నంగులూరి సత్యనారాయణ, పైడేటి రఘు, గోడవల్లి శ్రీనివాస్, తవ్వ అరుణకుమారి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అలాగే కార్యక్రమాన్ని మద్దుల పవన్ పర్యవేక్షించారు. మరి ఆర్యవైశ్యులు అందరూ వారు మరి ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి ఎవరి దగ్గరికైనా వెళ్ళి తీసుకెళ్ళి మాట్లాడటం, అలాగే అస్సాం జిల్లా అధ్యక్షుడిగా కూడా
చేసిన మన బ్రహ్మయ్య గారి 58 నుండి 59వ వరకు వచ్చారని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 59 వచ్చినప్పటికీ 29 లాగా ఉన్నారన్నారు. ఇందాక ఒక ఆయన ఎవరో చెప్తున్నారు గోడలకి వేసిపోయి మామూలు కుటుంబ సభ్యులాగా ఆది వయసులందరూ ఎప్పుడు చేసుకుంటారు ఈ కార్యక్రమం. నేను కూడా అనేక కార్యక్రమాలు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా మీ కార్యక్రమాలుగా ఎక్కువ పాల్గొనేవాడిగా నేను కూడా మీలో కుటుంబ సభ్యుడిగానే ఎప్పుడు భావిస్తాను. తప్పనిసరిగా అందరూ కూడా ఐకమత్యంతో ఇప్పుడు కొన్ని ఏదైతే కొంతమంది దూరం జరుగుతూ మీలో మీకు వేరే విధమైనవి వస్తున్నాయో ఆ పొరపచ్చలు పోయి 2024 సంవత్సరం దాటి 2025 వచ్చేసరికి అందరూ ఐకమత్యంగా ఒక తాటి మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు. నేను ఇక్కడికి వచ్చి 2 సబ్జెక్టు. ఒకటి బ్రహ్మయ్య గారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తోతోగా ఉన్నది మా అందరి కోరిక, ఇక్కడ ఉన్న వారి అందరి కోరిక. దట్ ఈస్ ద ఫస్ట్ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు బ్రహ్మయ్య గారి పుట్టినరోజుకి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చందన్న గారు ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రహ్మయ్య గారి అభిమానులు, అట్లా బ్రహ్మయ్య గారి స్నేహితులు, శ్రేయోభిలాషులు, చండి గారు అభిమానులు, అది ఇక పార్టీ గురించి కాదు మాట్లాడతారు. చండి గారు కూడా అంటే పార్టీలో రాకముందు వంటల వ్యాపారస్తులందరితో కూడా ఆయన కలిసి తిరగడం ఉంది గతంలో. అందరూ చండి గారు వచ్చారని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు చండి గారు పిలిచారేంటి ఇది పార్టీ మీటింగ్ అన్నారు. పార్టీ మీటింగ్ కాదండి. మనం నాయకుడి దగ్గరికి వెళ్తాం, కానీ మనకు కష్టం వస్తే మన దగ్గరికి వచ్చే కుటుంబం బడేటి కుటుంబం అండి. ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు బడేటి పిలిచారు, మార్కెట్లోకి వచ్చి షాప్లోకి వచ్చి మన షాప్లో కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసేదారండి. అలాంటి కుటుంబాన్ని మనం గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నా స్నేహితులకి, నా బావగారులకి, నా పిల్లలకి, నా పిల్లల ఫ్రెండ్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ వచ్చి నేను చాలా సంవత్సరాల తర్వాత వచ్చి ఇది చేసుకున్న 4 ఏళ్ళ క్రితం చంటన్న ఇంటి గారు వచ్చి ఎక్కడ చేశాడు చంటన్న కూడా వచ్చాడు. అలాగే చాలా తర్వాత మీ అందరి సంవత్సరం కేక్ కట్ చేసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. నా తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు చంటన్నకి తెలియజేస్తాను. పెదపాడు మండలం వీరమ్మకుంట గ్రామంలో 22 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్లు, సీసీ రహదారులను దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్తో కలిసి శనివారం ప్రారంభించి ఏలూరు పీఠం వికార్ జనరల్ ఫాదర్ బాలా మరియు ఇంజెప్పాల్, తోట ఆంతోని, మైకేల్, మిల్కియార్ రాజు, మందపాటి రాజు ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనానంతరం ఆర్సీఎం దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వీరమ్మకుంట, పాతముప్పరు గ్రామ ప్రజలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బత్తుల రత్నకుమారి, వీరమ్మకుంట సర్పంచ్ మరడాని చంటిబాబు, దాసరి పెదబాబు, పూడిరంగ అప్పారో తదితరులు పాల్గొన్నారు. సాదరంగా ఆహ్వానించుకుందాం. ఏ సమయంలోనైనా ఏ టైంకైనా సమయానికి వచ్చామండి. స్వాతంత్రాన్ని చాటుతూ ప్రజాసేవ చేస్తూ అనేక మందికి అనేక విధాలుగా దాతలుగా ఉపయోగపడుతున్నటువంటి ఇక్కడ వచ్చిన ప్రముఖులందరినీ, ముఖ్యంగా కొటారు అబ్బయ్య చౌదరి గారిని, అదే చైర్పర్సన్ గారిని అందరూ చప్పలు కొట్టండి. ఎమ్మెల్యే గారు కొబ్బరిగా కొడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. చక్కగా కొట్టారు. మొదటి రాయి, మూల రాయి. ఈ యొక్క వీరంగుంట ఆర్సీఎం దేవాలయంలో మొట్టమొదటి ఈ యొక్క శంకుస్థాపన రాయిని ప్రారంభిస్తున్నారు మన ప్రీతమ ఎమ్మెల్యే గారు. అదే రీతిగా నవధాన్యాలు కూడా వేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పలు కొడతాం, గట్టిగా చప్పలు కొడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జడ్పీసీ చైర్పర్సన్ గారు మన దగ్గరికి వచ్చినట్లయితే ప్రసాద్ పద్మశ్రీ గారు, టీపీ గారు, మరి సతీమణి గారు కూడా దయచేసి ముందుకు వచ్చినట్లయితే తమ నేతలు మన మధ్యకు వచ్చి మన కోసం తమ యొక్క సమయాన్ని కేటాయించి ఎంతో సంతోషకరమైన నూతనమైనటువంటి ఆలయ నిమిత్తమై శిలాపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. గట్టిగా చెప్పులు కొడతాం.
విశ్వాసుల తరపున విచారణకర్తల తరపున ప్రత్యేక మీడియా ఏలూరులోని కత్తేపు వీధిలో ఉన్న సాయి వినోద్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. స్కూల్ డైరెక్టర్లుగా కె వినోద్ కుమార్, కె శాంతికుమార్, ప్రిన్సిపల్గా గురుకుమార్ వ్యవహరిస్తున్న ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బాలబాలికలు అద్భుతాలను ప్రదర్శించారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ డెమోలు అబ్బురపరిచాయి. పిల్లలు తయారు చేసిన సైన్స్ మోడల్స్ను ప్రదర్శించడమే కాకుండా అవి ఎలా పనిచేస్తాయో, ఎలా ఉపయోగపడతాయో వివరించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. 10th క్లాస్ విద్యార్థులతో పాటు ఎల్కేజీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడ్డారంటే వారి సృజనాత్మక శక్తిని మెచ్చుకోక తప్పదు. ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు, పేరెంట్స్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారని, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీస్తూ వారిని స్కూల్ యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. మంచి విద్యను అందిస్తూ పిల్లలు అన్ని రంగాల్లో రాణించే విధంగా స్కూల్ యాజమాన్యం తర్ఫీదునిస్తుందని చెప్పారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. ఎల్కేజీ, యూకేజీ ఇక్కడ ఫోన్ ఆపేసి చూడండి. ఫోన్ మాట్లాడుతున్నారు, పైకి వెళ్ళి ఇంకా ఉన్నాయి పైన ఆ రూమ్లో ఉన్నాయి. ఆ రూమ్లో కూడా మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ కూడా సైన్స్ ఫేర్ నిర్వహిస్తూ ఉన్నాము. 18 years నుంచి చేస్తున్నాం. మా పిల్లల్లో ఉన్న చదువుతో పాటు వాళ్ళలో ఉన్న అంతర్గత నైపుణ్యాన్ని బయటికి తీయడానికని ఈ సైన్స్ ఫేర్ ఎవ్రీ ఇయర్ కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో 200 items పైగా పిల్లలు ప్రదర్శించడం జరిగింది. దీంట్లో ఈ ఐటమ్స్ చేయడానికి టీచర్స్, నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని చూపించి వాళ్ళ ఈ ఐటమ్స్ని ప్రదర్శించారు. సో థ్యాంక్ యూ. మీడియా తరఫున నేను మా స్టాఫ్కి, పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తాను. ఇక్కడ నేను టీచర్గా పనిచేస్తూ ఉన్నాను ఇన్ సాయి వినోద్ పబ్లిక్ స్కూల్. మా పిల్లలు చాలా క్రియేటివ్గా వాళ్ళ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. అలాగే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఈ ప్రాజెక్ట్ చేయడంలోని. తర్వాత పిల్లలకి ఈ ప్రదర్శన చేయడం వల్ల వాళ్ళలో ఉన్న ఎబిలిటీ, క్యాపబిలిటీ అనేది అందరం తెలుసుకున్నాము. మేము నేర్పించిందే కాకుండా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా చేశారు. వాళ్ళలో ఉన్న ఎబిలిటీ మాకు తెలిసింది. థ్యాంక్ యూ. ఈ సైన్స్ ఫేర్ నిర్వహించడానికి మా మేనేజ్మెంట్, మా టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను ఇప్పుడు సాయి వినోద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాను. ఈరోజు ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి ఈ స్కూల్లో. మన ఫస్ట్ క్లాస్ నుంచి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ వరకు మనకి సైన్స్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది ఎందువలన అంటే మన పిల్లల్ని కొంచెం ప్రోత్సాహంతో కొంచెం ముందు తీసుకెళ్లాలని, మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలనేది జరుగుతుంది ఇక్కడ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పుడు వాళ్ళ ఉన్న టాలెంట్ అనేది మనం బయట తీసుకురావాలి కాబట్టి మన వినోద్ సార్ గారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు పెడతా ఉంటారు ప్రతి మంత్ 2 months ఒకసారి. నేను వన్ ఆఫ్ ద పేరెంట్ని, రాహుల్ అనే అబ్బాయి.
ఆ అబ్బాయి కూడా ఒక స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట, వెయిట్ లిఫ్టింగ్. నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్ వెయిట్ లిఫ్టింగ్. నేను ఇక్కడ ఏలూరు చాట్పర్లో వెయిట్ లిఫ్టింగ్ బరేడ్ సార్ దగ్గర. నేనేందంటే జస్ట్ అలా వినోద్ సార్ నన్ను ఇన్వైట్ చేశారు ఈరోజు, నేను చూద్దాం రామని. నాకు అసలు ఎక్స్పెరిమెంట్ అంటే ఏం తెలియదు. ఇప్పుడు పిల్లల దగ్గర రాగానే ఇప్పుడు ఈ స్కూల్లోకి వచ్చి నేను పిల్లల దగ్గర నేర్చుకోవడం జరిగిపోతుంది. ఇప్పుడు నాకు ఈ ఎక్స్పెరిమెంట్ అంటే అంత ఐడియా లేదు. ఇప్పుడు ఈ స్కూల్లోకి రాగానే నాకు నేర్చుకున్నానండి. నాకు తెలిసింది నేను చెప్పాను అంతే. ఈ స్కూల్లోనే చదువుతానండి. ఇలాంటి ఈ ప్రాక్టికల్స్ అలా చేపిస్తే పిల్లలు మంచి భవిష్యత్తు వాళ్ళకి కూడా అవగాహన కలుగుతుంది. ఇలాంటి సైన్స్ ఫేర్ అలాంటివి పెడితే వాళ్ళకి బ్రెయిన్కి మంచిది, వాళ్ళకి తెలుస్తుంది ఎలాగ తయారు చేయాలి. చిన్న వయసు నుంచి తెలిస్తే పెద్ద అయ్యాక వాళ్ళకి ఫ్యూచర్లో మంచి ఇదిగా ఉంటుంది. వాళ్ళకి ఇది మేధస్సు కూడా పెరుగుద్దండి. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలందరూ కార్యదీక్షను చేపట్టారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడంతో పాటు మరోవైపు వైసీపీ పార్టీని చాపచుట్టి పూర్తిగా కనుమరుగు చేసేందుకు ప్రజలందరూ సంసిద్ధులుగా ఉన్నారని అన్నారు. ఏలూరు 21వ డివిజన్ శాంతినగర్లో 8వ రోజు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదురయ్యాయని, త్వరలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతుందని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలను ఓటు వేయమని కోరుతుంటే తాము ఓటేయడమే కాదు 10 మందితో వేయిస్తామంటూ భరోసా ఇస్తున్నారంటే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతోందని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయికను స్వాగతిస్తున్న రాష్ట్ర ప్రజలు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఊహించని రీతిలో బుద్ధి చెప్పాలని కంకణబద్దులయ్యారని బడేటి చంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జ్ అట్లూరి రామకృష్ణ, కేతినీడి భాస్కర్రావు, కర్రల కిషోర్, వైహెచ్ఎస్ శ్రీనివాస్, వంకినేని బాబురావు, చిట్టూరి శ్రీనివాస్, ఆలూరి రమేష్, మల్లినేని బెనర్జీ, వీరమాచినేని పూర్ణచంద్ర, గరిమెళ్ల సాంబశివరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర రక్షణ కోసమే ప్రతి ఒక్కరు మీరు ఓటు వేయాలి, ఓటు వేయించాలి. అమ్మా అది మరి రాష్ట్ర రక్షణ కోసమే తిరిగేది. తప్పనిసరిగా మీ అందరూ కూడా ఓటు వేయాలి, ఓటు వేయించాలి. తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలి. అందరు జయం అదే, అందరు ఆశయం అదే. తప్పనిసరిగా థ్యాంక్ యూ అమ్మా. ఓకే, 150 ఓట్లు వేయించాలి తప్పనిసరిగా. రాష్ట్ర రక్షణ కోసం తప్పట్ల ప్రతి ఒళ్ళు కొట్టి తప్పనిసరిగా మీ సహకారం అందించాలి. తప్పనిసరిగా ఈ ఆశీర్వాదం మనకు అవసరం. అందరూ సహకారం అందించాలి. అందరింటికి రావాలన్న ఒక ఆశయంతో టీడీపీ అంటే ఇప్పుడు డిస్టర్బ్ చేసాం అనుకోకండి. అందరిది బాధ్యత.
అందుకని తప్పనిసరిగా మీ అందరి సహకారం ప్రతి ఇంటికి రావాలి, తెలియజేయాలి, చైతన్యపరచాలి, ఓటింగ్ లో పాల్గొనాలి, తప్పనిసరిగా ఓటు వేయాలి, ఓటు వేయించాలి. అందరి సహకారం తప్పనిసరిగా ఓటు వేయించాలన్నాం. ప్రజలు అంటున్నారు ఓటు వేయటం కాదండి 10 మందితో వేయించాలని అంటున్నారు. మరి బాధ్యత మీకు అందరూ కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా సహకరించాలి, ఓటు వేయాలి, ఓటు వేయించాలి, ఓటింగ్ లో పాల్గొనాలి తప్పనిసరిగా. ఇదందరూ కూడా మన ధ్యేయం, మన ఆశయం. అందరూ సహకారం, అందరూ రావడే గొప్ప సంతోషం. అందరి ఫేసుల్లో లైటింగ్ తప్పనిసరిగా అందరు సహకారం అందించాలి, తెలుగుదేశం పార్టీ గెలిపించాలి. తెలుగుదేశం పార్టీ రూపొందించిన సూపర్ 6 పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని టీడీపీ జనసేన కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రోషన్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 పథకాలను రూపొందించారని, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాము, మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, పగడం సౌభాగ్యవతి, చిట్రోజు తాతాజీ, బొబ్బర రాజ్పాల్ తదితరులు పాల్గొన్నారు. లాంచ్ చేసాము. మొట్టమొదటిసారిగా శంకరావం క్యాంపెయినింగ్ చింతలపూడి, లింగపాలెం కలిపి ఉదయం మేము అది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు జంగారెడ్డి టౌన్లో ఈ శంకరావం క్యాంపెయిన్ లాంచ్ చేసాం. ఇక్కడ భవిష్యత్తు గ్యారంటీ చింతలపూడి నియోజకవర్గం మరి టాప్ 1 పొజిషన్లో నిల్చుంది. మరి దానికి కష్టపడ్డ ప్రతి ఒక్క క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా నాకు ధన్యవాదములు. మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శంకరావం అనేది సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి మరొకసారి తీసుకెళ్ళి మరి వారి దగ్గర నుంచి మరి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు మనం తీసుకున్నామో అది మళ్ళీ మనం రిజిస్టర్ చేసి వారికి మరొకసారి సూపర్ 6 పథకాలని ఇంటిని తీసుకెళ్లి చెప్పడమే ఈ శంకరావం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మళ్ళీ ఎందుకు చేస్తున్నామంటే మనకి భవిష్యత్తు గ్యారంటీ ఈ సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళింది. అటు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు పెట్టి మరి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తుంది. మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ మరి ప్రజలకి ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తే మేలు జరుగుతుందో వాటి మీద మరి ఫోకస్ పెట్టి ఇంకా ఎక్కువగా ప్రజలకు అందాలని చెప్పి అవి శంకరావం పేరుతో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి దీనికి వాలంటీర్స్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే క్లస్టర్, యూనిట్, బూత్, కప్స్ ఇన్ఛార్జెస్ అంతా కూడా మరి ఈ రోజున కలిసి మేము మీటింగ్ పెట్టుకున్నాము. దీని కార్యాచరణ ఏంటనేది పెద్దలతో మాట్లాడి మరి ఎలా చేస్తే బాగుంటుందని మాట్లాడినప్పుడు అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. ఇది ఇంటికి తిరిగి ఈ యొక్క శంకరావంలో ఉన్న సూపర్ 6 పథకాలతో పాటు ఓటర్ వెరిఫికేషన్ కూడా చేస్తామని కప్ ఇన్ఛార్జెస్ చెప్పారు. సో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ మరి ఇది ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో సూపర్ 6 పథకాలు ఇది రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రోజు ఎంత కష్టపడుతున్నామో రేపు ప్రతి ఒక్క ఇంటికి మన అవసరమైన వారికి ఈ పథకాలు డెఫినెట్ గా వెళ్తాయి. సూపర్ 6 పథకాలు అనేవి డెఫినెట్ గా బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనేది మరి ప్రజలు నమ్ముతున్నారు. ఇంకా తీసుకెళ్లి ఇంకా చైతన్యవంతులు చేయాలనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 5వ సచివాలయంకు సంబంధించి నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పట్టణంలోని రామచంద్రాపురం సచివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావులతో కలిసి చైర్పర్సన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పేద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటుగా రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుత రామయ్య,
నాయకులు బత్తెన చిన్న, గోడపాటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గారు పేదవాళ్ళు అద్దెలుకుండి అద్దె కూడా కట్టుకోలేనంత దుస్థితిలో నుంచి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలి, లక్షాధికారిలాగా ఉండాలని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇల్లు వేలు కోట్లు లక్షలో పెట్టి ఇచ్చారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇయే కాదు, అమ్మఒడి కాదని చెయ్యూత కానీ ఇలా ఆరోగ్యాన్ని ఈ ఇళ్ళను కూడా ఇచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుని కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 31 లక్షల ఇంటి స్థలాలు అక్కా చెల్లెమ్మల పేరు మీద ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున దేశంలో ఎక్కడా లేని విధంగా 21 లక్షల ఇళ్లు కట్టించింది జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా ఇల్లు లేని పేదలు ఎవరు ఉండకూడదు. తన తండ్రి ఆ రోజుల్లో ఏ విధంగా అయితే 40 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు పట్టాలు ఇచ్చి బాటగంగానమ్మగుడి ఏరియా లాంటి ఒక మహోత్తరమైన పట్టణాలు నిర్మించారు. అదే విధంగా నా తండ్రి స్థానంలో నేనుండి ఈ రోజున పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ రోజున L1, L2, L3, L4 చొప్పున 2207 ఇంటి స్థలాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెమ్మలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్థలాలు కొని ఒక గ్రామాలని సృష్టించి ఆయన మనందరి కోసం ఈ సొంతింటి ఇల్లు కళ నెరవేర్చడం కోసం మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు. పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ ఎందుకంటే మీకు ఏ అవసరానికన్నా బ్యాంక్ వెళ్ళి మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లల ఉన్నత ఉద్యోగం కోసం, లేకపోతే మీ అమ్మాయి పెళ్లి కోసం మీకు అండగా ఉండాలి. బ్యాంక్ తీసుకెళ్లి లోన్ తీసుకుంటే మీ కష్టాలు గట్టెక్కుతాయని తపనతోటి రిజిస్ట్రేషన్ కూడా చేసి మీకు సొంత ఇంటి కల మీకు మీ ఇంటికి పట్టా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చాడు ఆయన. జంగారెడ్గూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు ఆలయ ప్రతినిధులు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరిలో జరిగే ప్రత్యేక పూజలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. మార్చి 8వ తేదీన శివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. श्रीमद्वेंकटेश्वर स्वामिनः चिरंजीवनः दिनेशमहारावनामदेस्य सह कुटुंबानाम् असर्वाधमानस्य जयकार्तिकनामदेस्य सह कुटुंबानाम् श्याप्ते सर्वश्रीच्चे सर्वमेव तेनाप्नोति सर्वं श्रीमद्वेंकटेश्वर स्वामिनः गोविंदा लक्ष्मी वेंकटरमण गोविंदा గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన అనంతరం ఆలయానికి వచ్చిన దర్శన భక్తులు అందరికీ కూడా హారతి మరియు సర్వదర్శనము, అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, అదేవిధంగా విరివిగా ముహూర్తాలు ఉండటంతో నూతన వధూవరులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా మన ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు శనివారం కూడా విశేష సంఖ్యలో భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. ఈ నెల 8వ తేదీ శుక్రవారం
మరియు శివరాత్రి మరియు శ్రవణ నక్షత్ర సందర్భంగా స్వామివారి యొక్క ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా శ్రవణ నక్షత్ర సందర్భంగా మార్చి 8వ తేదీ నాడు జరిగే ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. వాహనదారుల నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని లేని పక్షంలో చర్యలు తప్పవని జంగారెడ్గూడెం ఎస్ఐ జ్యోతిబసు హెచ్చరించారు. జంగారెడ్గూడెం పట్టణంలోని మసీద్ సెంటర్లో ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనదారుల ధృవీకరణ పత్రాలను పరిశీలించి నిబంధనలు పాటించిన వారికి అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని చెప్పారు. మైనర్లు రోడ్డు ప్రమాదం చేస్తే వారితో పాటు వాహనదారులపై కూడా కేసులు నమోదవుతాయని ఎస్ఐ స్పష్టం చేశారు. ఈరోజు ఈ మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎవరైతే ట్రాఫిక్ నియమాలను పాటించకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనదారులు ఉన్నారో వాటిని చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాదాపు 20 వాహనాలు చెక్ చేసి వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి, అలాగే హెల్మెట్ ధరించడం వాళ్ళకి ఫైన్లు విధించడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఈ పట్టణ ప్రజలు తెలియజేసేది ఏంటనగా ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తూ, ఆ హెల్మెట్ అనేది మనకి సేఫ్టీ కోసం, సేఫ్టీ యాంగిల్ ఏదో మనం పైన వేస్తామని చెప్పి ధరించడం కాకుండా మన ఫ్యామిలీకి మన ఒక పర్సన్ ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా హెల్మెట్ కూడా అంతే విధంగా ధరించాలి. దానివల్ల యాక్సిడెంట్ ప్రమాదాలు అయినప్పుడు చాలాసార్లు హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి. అలాగే తాగి డ్రైవ్ చేసే వాళ్ళపైన కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. తాగి డ్రైవ్ చేస్తే గౌరవ కోర్టు వారు 10,000 రూపాయల వరకు ఫైన్ విధించడం జరుగుతుంది. కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఇలా తాగి డ్రైవ్ చేయడం వల్ల దానికి ఫైన్ కట్టుకునే ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ బండి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫైన్లు వేయడం జరుగుతుంది. ఈ మైనర్లు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేని ఏజ్ అది, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. మైనర్లు డ్రైవ్ చేయడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ చేసినా బండి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులు అందరూ గమనించాలి. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు అని చెప్పి హడావిడిగా ఈ మైనర్లు బండి వేసుకొని వస్తున్నారు. సో మైనర్లు ఎవరికి బండిలో ఇవ్వద్దు, వాళ్ళు ఎవరు కూడా డ్రైవింగ్ చేయొద్దు. మీరే మీ పిల్లల్ని ఎక్కించుకొని కాలేజ్ దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ దించాలి. మైనర్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేస్తే మాత్రం యజమాని ఎవరైతే ఉన్నారో వెహికల్కి వాళ్ళు కూడా ముద్దాయి కింద అవుతారని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించి సేఫ్గా ఇంటికి చేరాల్సిందిగా తెలియజేస్తున్నాం. శ్రీ రామకోటి మహోత్సవాల్లో భాగంగా సుందరకాండ పారాయణం శనివారం జరిగింది. సుమారు 200 మంది ఈ పారాయణలో పాల్గొన్నారు. రామకోటి అధ్యక్షులు గాదంశెట్టి రమేష్ కుమార్ దంపతులు ప్రధాన దంపతులుగా పాల్గొన్నారు. పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి అవడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని ఎంపీపీ బి రాంబాబు అన్నారు. చింతలపూడి పట్టణంలో జగనన్న నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, ఇంటి స్థలాల బదలాయింపు దస్తావేజుల పంపిణీ కార్యక్రమం ఎంపీపీ రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపూడి మండలంలో ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు. స్థలాలను లోన్ పెట్టుకుని ఇళ్లు కట్టుకోవచ్చునని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. అనంతరం మహిళలకు పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ములుగుమాటి నీరజ, పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు, నిమ్మగడ్డ దుర్గారావు, గడ్డమడుగుల విక్రమనాయుడు, గంధం రామ్మోహన్ రావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మీకు చేసిన మేలు ఏంటి అనేది మీ అందరూ ఇంత ఓపెన్ గా చెప్పారు అని అంటే ఎంతో అభిమానం ఉంటే సొంత అన్న ఇంట్లో
ఒక మనిషి మనల్ని ఆదుకుంటున్నాడు అని అంటే సొంత రక్త సంబంధికులు ఈ రోజు ఎవ్వరు కూడా దగ్గర కూడా రానివ్వట్లేదు. ఒక 10,000 అప్పు కావాలంటే 10 రూపాయలు ధర్మ వడ్డీ అడుగుతారు, అవునా? కానీ 35,000 రూపాయలు మన మహిళా మండలం ద్వారా చేబదుల్లాగానే కదా ఇచ్చిన 35,000 మనం తిరిగి అదే 35,000 కడతాం, అంతేగాని దానికి వడ్డీ కడుతున్నావా? ఆ వడ్డీ కానీ బ్యాంకు వాళ్ళు అలా ఇవ్వరు కదా మనకి, కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఆ డబ్బులు మన కోసం కడుతుంది. అది మన ఎవరికి తెలియదు. గవర్నమెంట్ ఇస్తుంది అని అనుకుంటున్నారు కానీ ఆ వడ్డీలు ప్రభుత్వం కడుతుంది. అంటే మనం అందరికి పట్టాలు ఇవ్వడం జరిగింది. సుమారు రాష్ట్రం 31 లక్షల మంది పేదలందరికీ ఇళ్లకు సంబంధించిన పట్టాలు, అలాగే జగనన్న లేఅవుట్ కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే సొంతంగా ఉన్న వాళ్ళకు కూడా మనం సచివాలయం పరిధిలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. మరి ఇది మళ్ళీ ఏంటంటే ఇచ్చిన పట్టాలకి బ్యాంకు రుణాలు కానీ లేక ఏదైనా షూరిటీ కింద పెట్టుకోవడం లేదన్న ఉద్దేశంలో ఉండటం వల్ల ప్రభుత్వం మళ్ళీ ఆశించి ఏదైతే మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చారో ఆ ఇళ్ల స్థలాలను మళ్ళీ రిజిస్ట్రేషన్ ₹1 కూడా తీసుకోకుండా మీకు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి ఏజా గారికి, అలాగే మన గడ్డమడుగుల రాజశేఖర్ గారికి, గంధం చండీ గారికి, రామారావు గారికి, అలాగే వేదిక నిర్వహించిన సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఇక్కడికి ఇచ్చేసిన బెనిఫిషియర్స్ అందరికీ, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఈ అంటే ఇళ్ల పట్టాలు అంటే ఏంటి దాని గురించి ఇప్పుడు మనకి ఎంపీపీ గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఎన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.